వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. అమరావతి రైతుల మధ్య ఈరోజు తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఉండవల్లి సెంటర్లో ఈ ఘర్షణ చోటు చేసుకోవడంలో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలకు చెందిన అమరావతి రైతుల మధ్య కొట్లాటకు, తోపులాటకు దారితీసింది. ఇందులో ఒక కానిస్టేబుల్ కూడా గాయాలై ఆసుపత్రి పాలయ్యాడు. రాళ్ల వర్షం కురిసింది. ఈ రాళ్లు ఎవరేశారనేది తేలిని పరిస్థితి ఏర్పడింది. ఇంతకు ఎందుకు ఈ సంఘటన జరిగింది? పెనుమాక గ్రామంలో తమ భూములు అమరావతి కోసం ఇవ్వము, ఇచ్చేది లేదు అని కొంతమంది రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆశ్రయించారు. ఆయనను ఆశ్రయించిన మేరకు ఆయన అదంతా పరిశీలించి రైతుల నుంచి సమాచారం తీసుకొని, మన టీం మీ దగ్గరికి వస్తే రైతుల పరిస్థితిని పరిశీలిస్తుంది, మీ భూములు మధ్యలో ఉంచి చుట్టూ సిఆర్డిఏ వాళ్ళు గోతులు తీసి, కాలువలు తీసి మీ భూముల్లోకి పోకుండా చేయడం అన్యాయము, మేము వచ్చి పరిశీలిస్తాం, చూసిన తర్వాత వాటికి ఎటువంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలి, ఏ విధంగా ముందడుగు వేయాలనేది చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఈరోజు ఉదయం సుమారు 11:30 గంటల ప్రాంతంలో లేళ్ల అప్పిరెడ్డి గారు, మాజీ మంత్రి పేర్ని నాని గారు, మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు, వైఎస్ఆర్సిపి ఈస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ గారు, ఇంకా కొంతమంది ముఖ్యమైనటువంటి నాయకులు కలిసి వైఎస్ఆర్సిపి తరఫున ఉన్నటువంటి అమరావతి రైతులతో కలిసి అక్కడికి పెనుమాక వెళ్తున్నారు. ఈ సందర్భంలో ఈ గొడవ జరిగింది. ఈ తోపులాట ఇదంతా కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్త చర్చకు దారితీసింది. గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు రంగంలోకి దిగారు. తమకు సంబంధించిన వ్యక్తికి అన్యాయం జరిగినందున, లేటే పోలీసుకు గాయాలైనందున తీవ్రంగా తీసుకుంటున్నారు పోలీసు వాళ్ళు. ఏం జరుగుతుందో చూద్దాం.